సార్ అందరము ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం ఓకే, కానీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇయర్ ఫోన్స్ నాకు కాసేపు కావాలరా అని చెప్పి. ఒకళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఏమన్నా డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ట్రాన్స్మిట్ అవుతాయా సార్? ఇయర్ బడ్ షేరింగ్ ఇష్యూస్ కదా మనం మాట్లాడాల్సిన విషయం. అడగకపోయినా కూడా ఇద్దరు కూడా కలిసి ఒకే దాంతో పాటలు వింటూ ఉంటారు, అబ్బాయి అమ్మాయి కూడా ఫ్లవర్స్ లాగా. సాధారణంగా ఏంటంటే చెవిలో చర్మం ప్రొటెక్టివ్ గానే ఉంటుంది. దానిలో ఉండే ఆయిల్ గ్లాండ్స్ కానీ సెబియేషస్ గ్లాండ్స్ కానీ బ్యాక్టీరియాని పెరగకుండా నిరోధిస్తూ ఉంటాయి. సహజంగా ఆ పెట్టుకునే అంటే ముందు వాడిన వ్యక్తికి కనుక చెవులో ఇటువంటి జబ్బు ఉండి చీము కారుతూ ఉంటే కనుక ఆ చీము దీనికి తాకితే మాత్రమే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ ఒకళ్ళు వాడటం వలన వేరే ఇన్ఫెక్షన్స్ ఏమి రావు. కానీ ఏదైనా వాడకుండా ఉండటమే మంచిదన్న విషయం మనం మాట్లాడుతున్నాం. షేరింగ్ కూడా మంచిది కాదు కదా. కాబట్టి ఏదైనా కూడా అవసరాన్ని బట్టి వ్యక్తిగతంగా ఏంటంటే ప్రొఫెషన్ లో కానీ వాడికి చేసే పని అవసరాన్ని బట్టి కొద్దిసేపు వాడాలి తప్పితే ఇయర్ పాడ్స్ లాంటి లోపలి కన్నా కూడా నిజంగా అవసరమైనప్పుడు హెడ్ సెట్ లాంటివి వాడుకోవడం మంచిది. కొంతవరకు ప్రొటెక్షన్, అది కూడా ఒక స్థాయి దాటి వాడకూడదు. 85 డెసిబిల్ స్థాయి దాటిన తర్వాత ఏదైనా సరే ప్రమాదంగానే మారుతుంది.